Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 201 points down ay 73,829 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ ay 22,397 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్స్ గెయిన్ అయి 48,060 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. కన్విన్స్ చేసే లాజిక్ వేటిల్ని మీరు ఈ పాయింట్ లో చూస్తే మీకు మంచి అవకాశం దొరుకుతుందనే దాని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మీకు డేటాని షేర్ చేస్తాను. మార్కెట్ అనాలిసిస్ లోనే, మళ్ళీ న్యూస్ టాపిక్ అనాలిసిస్ లో కాదు. బట్ దానికి ముందు మళ్ళీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో లైక్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లోను అండ్ వివిధ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోను 79 సంవత్సరాల వయసు కలిగిన ఒక మార్కెట్ ఎక్స్పర్ట్ మార్క్ ఫేబర్ గారు టైం దొరికితే మార్కెట్ లో నుంచి బయటకు వచ్చేసేయండి, మీన్స్ బాగా మార్కెట్లు పడి కొంచెం పెరిగాయి కదా, ఇది మంచి టైం మార్కెట్ లోంచి బయటకు వచ్చేయండి, ఇది ఇండియన్ ఇన్వెస్టర్స్ కి చెప్తున్నారు. బట్ ప్రధానంగా తన ఫోకస్ అంతా ఇండియన్ ఇన్వెస్టర్స్ కి సంబంధించింది కాదు, యుఎస్ మార్కెట్స్ కి సంబంధించింది. తను ఏమంటున్నారంటే హిస్టరీలోనే బిగ్ బబుల్ మార్కెట్ లో క్రియేట్ అయింది అంటున్నారు. ఎక్కడ? యుఎస్ మార్కెట్స్ లో. అందుకు ప్రధానమైన కారణం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి టారిఫ్ పాలసీ లేని వర్స్ట్ ఎకనామిక్ ఇంటర్వెన్షన్స్ తను తీసుకున్నారని ప్రపంచంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత వర్స్ట్ డెసిషన్స్ తను తీసుకోవడం కారణంగా యుఎస్ మార్కెట్స్ ఒక బిగ్ బబుల్ లో ఉన్నాయని, హిస్టరీలో ఎప్పుడూ లేనంత బిగ్ బబుల్ లో ఉన్నాయని, దీని కారణంగా కానివ్వండి అండ్ మ్యాక్రో అన్సర్టనిటీ ట్రంప్ గారు తీసుకుంటున్న ఈ అన్సర్టైన్ ఉంటున్న పాలసీస్ కారణంగా ఇండియన్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా, రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా బయటికి వచ్చేమనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సరే, ఈ ఫేబర్ గారు చేసిన స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్, నేను మార్కెట్ లో బాగా మార్కెట్ పెరుగుతుందని ఎవరైనా చెప్పినా, బాగా మార్కెట్ పడిపోతుందని ఎవరైనా చెప్పినా వెనక వాళ్ళు అనుకుంటున్న రీజన్స్ ఏంటో చూడడానికి ప్రయత్నిస్తాను. కానీ వీళ్ళు చెప్తున్నది నిజంగా జరుగుతుందా? ఇతను ఏమంటున్నారంటే చాలా సంవత్సరాల వరకు కూడా మార్కెట్ పెరగదని ఇలా ఇన్వెస్టర్స్ కి చెప్తున్నారు. ఇక్కడ రెండు సినారియోలు ఉన్నాయి. ఒకటి తను చెప్పింది జరగచ్చు, ఇంకొకటి జరగకపోవచ్చు. రెండింటికి నేనైతే 50-50 ఇస్తాను ప్రాబబిలిటీ. కానీ నాకు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఏ పాజిటివ్స్ కనిపిస్తున్నాయో అండ్ ఏ నెగిటివ్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేసి చూస్తున్నప్పుడు నాకు మన ఇండియన్ మార్కెట్స్ లో ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ అంత భయపెట్టేలాగైతే అనిపించట్లేదు. అల్టిమేట్ గా మార్కెట్ మూవ్ అయ్యేది నెంబర్స్ పైన అండ్ ఎలా నెంబర్స్ ఉంటాయనేది నెంబర్స్ వచ్చే వరకు ఎవరు డిసైడ్ చేయలేరు. కాబట్టి తను చెప్పింది ఈసారి జరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం లాస్ట్ టైం నేను ఇలా చెప్పాను జరిగిందని చెప్పడానికి ఇది ఒక రిఫరెన్స్ గా ఉంటది. జరగలేదు అనుకోండి, ఎవరు పట్టించుకోరు కూడా. కాబట్టి చాలా సార్లు మార్కెట్ పెరుగుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఊరికే టార్గెట్లు అండ్ ఫాల్ రిలేటెడ్ గా కూడా ఊరికే మీకు ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇతను ఫస్ట్ టైం చెప్పారా, గతంలో కూడా అలా చెప్పారా అని చూసినప్పుడు చాలా మంది ఇచ్చిన వార్నింగ్స్ ప్రతి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి రిపీటెడ్ గానే కనిపించుంటాయి మార్కెట్ లో. బట్ నేను పర్సనల్ గా ఇలాంటి వార్నింగ్స్ కి ఎప్పుడు మార్కెట్ లో ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వను. మనకు అనిపించాలి లాజిక్. మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉంటే కొంత బుక్ చేసుకోవడమా, పడినప్పుడు కొంత డబ్బులు పెట్టి ఇంకా పడుతుంది అనుకోని కూడా కొంత డబ్బుల్ని పక్కన పెట్టుకొని ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఏదైనా ఆపర్చునిటీస్ కోసం లాంగ్ టర్మ్ గ్రోత్ ని ఫోకస్ చేయడం అనేది నా దగ్గర ఉంటున్న మెయిన్ ఆప్షన్. లేదు ఇలా చెప్తున్న ప్రతిసారి మనం రియాక్ట్ అవ్వాలంటే బాగా పెరుగుతున్నప్పుడు ఇంకా డబ్బులు పెడతాం, బాగా పడిపోతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. అల్టిమేట్ గా మనకు వచ్చే లాభం ఏం లేదు. మరి ఇంత పెద్ద ఆయన చెప్తుంటే మీరేమో మీకున్న నాలెడ్జ్ తో ఇలా అలా మాట్లాడేస్తున్నారు. అతను అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా మార్కెట్ లో అంటే. మరి బ్లాక్ స్టోన్ CEO ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారో తెలుసా? ఇది నేను మీకు న్యూస్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకండి. ఇండియా కమింగ్ టైమ్స్ లో ఎలా ఉండబోతుందని తను చేసిన స్టేట్మెంట్స్ వింటే ఇప్పుడు తిని చేసిన స్టేట్మెంట్స్ ని ఏం చేయాలనేది మీకే అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ తను ఓన్లీ స్టేట్మెంట్స్ చేయట్లేదు, డబ్బులు పెడుతున్నారు ఇండియాలో. $100 బిలియన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇండియాలో బిల్డ్ చేస్తానంటున్నారు. బ్లాక్ స్టోన్ ఈ టాపిక్ ఖచ్చితంగా మీరు న్యూస్ టాపిక్స్ లో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇలా ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది అని ఎందుకు వీడియోస్ లో చెప్తాను తెలుసా? మీరు ఒకవేళ ఇండివిజువల్ గా ఏదైనా ప్లాట్ఫామ్ లో ఇలాంటి డేటాను చూస్తే ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నారు కదా అని ఇమీడియట్ గా కంగారు పడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఒకటి మార్కెట్ లో స్టేట్మెంట్ అయితే ఉంది. బట్ మన ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా మాట్లాడతాను. డబుల్ అడ్వాంటేజెస్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ కనిపిస్తుంది. ఎస్, డబుల్ అడ్వాంటేజ్. దానికి ముందు గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ కదా, నాస్డాక్ అండ్ S&P 500. ప్రధానమైన కారణం అక్కడ టెక్ రిలేటెడ్ స్టాక్స్, పర్టికులర్ గా ఇంటెల్ స్టాక్ ఉంది కదా, వాళ్ళు C1 చేంజ్ చేస్తున్నారని అప్డేట్స్ ఇచ్చేసరికి ఆల్రెడీ ఒక 4% పెరిగింది, మళ్ళీ ఒక 10% దగ్గరగా పెరిగేలా కనిపిస్తుండడం, ఒక 15% దగ్గరగా CEO చేంజ్ రిలేటెడ్ గా అప్డేట్స్ తో స్టాక్ లో చాలా భారీగా ర్యాలీ కనిపిస్తూ ఉండడం అండ్ ఇతర టెక్ స్టాక్స్ లో కూడా వస్తున్న గెయిన్స్ నాస్డాక్ ని అండ్ S&P 500 ని కొంత స్టెబిలైజ్ చేస్తున్నాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్ చూడండి, యూరోపియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ అని ఎలా ఉన్నాయి. ప్యూర్ గా హోలీ రోజు మంచిగా
రెడ్ కలర్ లో ఉన్నట్లేవు ఎందుకంటారు? స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఈ మార్క్ ఫేవర్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ని బయటకు వచ్చేయమండం దాని మీద నేను వ్యతిరేకిస్తాను. కానీ ట్రంప్ గారి పాలసీలు రిలేటెడ్ గా మాత్రం మార్కెట్స్ కి మంచిది కాదనేది రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తూ యుఎస్ మార్కెట్స్ నుంచి దూరంగా ఉండమని కూడా ఇప్పుడు పడ్డాయి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్. బట్ దానికి ముందే రీసెంట్ వీడియోస్ లో చెప్తూ వచ్చాను. బికాస్ ట్రంప్ గారు ఏ విధి విధానాలతో అయితే ముందుకు వెళ్తున్నారు, అక్కడ మారుతున్న మ్యాక్రో ఎకనామిక్ డేటాకి తను చేస్తున్న పనులకి రీసెంట్ టైమ్స్ లో అయితే లింక్ లేదు. లాంగ్ టర్మ్ లో ఏ ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు, కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే లింక్ మిస్ అవుతుంది. రీసెంట్ గా యుఎస్ వాళ్ళు టారిఫ్లు వేశారు కదా, యూరోప్ రిలేటెడ్ గా, కెనడా రిలేటెడ్ గా. దానికి రిటాలియేషన్ గా, అంటే ప్రతి ఘటనగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు యుఎస్ రిలేటెడ్ గా $28 బిలియన్ ఆఫ్ టారిఫ్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ కెనడా వాళ్ళు $20 బిలియన్ దగ్గరగా, యూరోప్ వాళ్ళేమో $28 బిలియన్, కెనడా వాళ్ళేమో ఇంకొక $20 బిలియన్. అల్టిమేట్ గా ఏంటిది, ఒకరి మీద వేస్తున్న టారిఫ్ ఇండైరెక్ట్ గా వీళ్ళ మీదకే పడుతున్నట్లేదా? బట్ నేను చూస్తున్న లెక్కల ప్రకారం కెనడా వాళ్ళు యుఎస్ మీద వేస్తే సంపాదించుకునే దానికంటే యుఎస్ వాళ్ళు కెనడా మీద వేస్తే సంపాదించుకునేది ఎక్కువ అనమాట. ఎందుకంటే ట్రేడ్ నెంబర్స్ యుఎస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే దానికంటే కెనడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ ఉంది. కాబట్టి పెయిన్ కెనడాకే ఉండాలి. బట్ కెనడా వాళ్ళు కూడా ఎంత వస్తే అంత వచ్చింది, మేము కూడా ఏదో ఒకటి వేస్తామనేలా వాళ్ళు కూడా ఒక $20 బిలియన్ ఆఫ్ టారిఫ్ వేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం. ఇలా ఒకరి తర్వాత ఒకరు టారిఫ్లు వేసుకుంటూ పోతే గ్లోబల్ గా స్టెబిలిటీ ఆర్ ఈ ట్రేడ్ వార్ అనేది ఇంకా తారాస్థాయికి చేరుకుంటుందని మార్కెట్ లో ఉంటున్న భయాలు కూడా ఏషియన్ మార్కెట్స్ ని అండ్ మన ఇండియన్ మార్కెట్స్ ని ఇవాళ కొంత కిందకి తీసుకువెళ్ళాయి. మన మార్కెట్స్ రిలేటెడ్ గా డబుల్ పాజిటివ్ అన్నా దాన్ని మాట్లాడే ముందు ఇందాక మాట్లాడుకున్న నెగిటివ్స్ తో పాటు ఇంకొన్ని నెగిటివ్స్ ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఇది March 15th కదా, లాస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరైనా కట్టాలనుకుంటుంటే కడుతుంటారు కదా. సో ప్రాబబులీ March 15th కి దగ్గరగా ఉండడం, లాంగ్ వీకెండ్ వస్తూ ఉండడం అండ్ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ చేస్తూ ఉండడం, చాలా మంది దీని మీద ఫోకస్ చేస్తూ ఉండడం, ప్రాబబ్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా డబ్బులు పెట్టడానికి అది కూడా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ ఏం పెద్ద భారీగా పెరిగిపోవట్లేదు కాబట్టి ఎవరు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. అందుకే అనుకుంటాను ఎస్ఐపి స్టాపేజ్ రేషియో కూడా 123% దగ్గరగా వస్తుంది. దీని గురించి నేను న్యూస్ టాపిక్ లో డెడికేటెడ్ గా మాట్లాడాను. బట్ ఈ టాపిక్ రిలేటెడ్ గా నేను మళ్ళీ వస్తాను. మీకు ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డబుల్ పాజిటివ్ గురించి మెన్షన్ చేసి ఐఐపి డేటా వద్దులేండి. ఫస్ట్ ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చూద్దాం. 7 month లోలో వచ్చింది సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆర్బీఐ వాళ్ళు అనుకునింది 4+or-2 ఉంటది. అంటే కిందకో 2 పైకో 6 మధ్యలో ఉండాలని, ఆ లైన్ ఉందా దానికి దగ్గరగా ఉండాలని. ఇప్పుడు దానికంటే కింద ఉంటుండడం ఈసారి ఆర్బీఐ వాళ్ళకి రేట్ కట్లు చేయడానికి ఇది ఒక స్ట్రెంగ్త్ అయితే ఇస్తది. ఇక్కడ నన్ను ఇంకా ఎగ్జైట్ చేసింది ఏంటో తెలుసా, ఫుడ్ ఇన్ఫ్లేషన్. అధిక ధరలు ఉండడం కారణంగా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉండడం కారణంగా ఎంటైర్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇంపాక్ట్ అయింది కదా. లాస్ట్ 18 months తీసుకోండి మీరు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ వచ్చేది తెలుసా, 8 to 11% దగ్గర వచ్చేది. కానీ జనవరి మంత్ లో 6% కి వచ్చింది. మోస్ట్లీ ఇంకా అక్కడే ఉంటదేమో అనుకున్నారు, కానీ ఈసారి 3.75% కి వచ్చింది ఫుడ్ ఇన్ఫ్లేషన్. 3.75%. అండ్ అందులో కూడా నేను గమనిస్తుంటే ఫ్రూట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్ కాకుండా మిగిలిన అన్ని ధరలు కూడా చాలా వరకు తగ్గాయి. సో ఎవరు కూరగాయలు కొంటున్నా, నిత్యావసర సరుకులు కొంటున్నా, ఆయిల్ ధరలు, ఫ్రూట్స్ ధరలు ఇవి కాకుండా మిగిలినవి తగ్గాయని ఎలా ప్రెసెంట్ డేటా అయితే మనకి చెప్తూ ఉంది. ఇది ఒక పాజిటివ్. ఏం పాజిటివ్, 7 month లో మన ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. ఇంకొక పాజిటివ్ ఏంటంటే జాన్ మంత్ కి సంబంధించిన ఐఐపి డేటా 8 months బెస్ట్ లో వస్తుంది. ఇన్ఫ్లేషన్ 7 month లో, ఐఐపి డేటా 8 month బెస్ట్. అండ్ అందులో కూడా ఐఐపి డేటా ఏమో 5% పెరిగింది. బట్ అందులో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 5.5% పెరుగుతూ ఉండడం ఇండియా గ్రోత్ స్లో డౌన్ అవ్వలేదనే ఒక సంకేతాలను అయితే ఇస్తున్నాయి. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ దీంతో పెరిగిపోవాలని కాదు, పడచ్చు పెరగచ్చు, వాటిని పక్కన ఉంచితే ఇండియా రిలేటెడ్ గా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. మార్కెట్ ఎలా వెళ్ళాలనేది షార్ట్ టర్మ్ లో డిమాండ్ అండ్ సప్లై ఇంపాక్ట్ చేస్తుందేమో, బట్ లాంగ్ టర్మ్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటా, కంపెనీ ఫండమెంటల్స్ మార్కెట్స్ ని మూవ్ చేస్తాయి. కాబట్టి ఏం జరుగుతుందో, ప్రెసెంట్ వస్తున్న డేటా మనకి ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో తెలుసుకుంటే నెక్స్ట్ వస్తున్న ఫాల్ కి మనం దూరంగా ఉండాలా, ఆర్ ఏ కంపెనీస్ పెరిగే ఆస్కారం ఉందో వాటి మీద ఫోకస్ చేయాలా, వీటిని మనం పట్టించుకోవచ్చు. అండ్ చెప్తా అన్నారు కదా చాలా ఇంపార్టెంట్ డేటా. ఇప్పుడు కూడా అన్నాను, ఏ కంపెనీస్ పెరిగేదానికి ఉందో దాని మీద ఫోకస్ చేయొచ్చని. జస్ట్ నాకు ఒకటి చెప్పండి, ఎస్ఐపి స్టాపేజ్ పెరుగుతుంది అంటే మార్కెట్ లో పెట్టే వాళ్ళ సంఖ్య కొంత తగ్గుతుంది. అండ్ మార్కెట్ ఇలా పడేసరికి మనలో కూడా, మీరు కామెంట్ సెక్షన్ చూడండి, మార్కెట్ బాగా పడుతున్నప్పుడు అనుకుంటా కొంత నెగిటివిటీ కూడా ఉంది. అండ్ రీసెంట్ గా కూడా మార్కెట్ మీద కొంత హేట్ రేట్ కూడా పెరిగింది కదా. మార్కెట్ పడుతుందో పెరుగుతుందో పక్కన పెడితే ఈ హేట్ రేట్ పెరగడం ఎవరికి మంచిదని మీ అభిప్రాయం? బ్యాంక్స్ కి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుందని ఎవరెవరైతే బ్యాంక్స్ నుంచి డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెట్టారో ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరగదని ఆర్ పడుతుందని ఒక ఫీలింగ్ తో ఉంటే దెన్ అదే డబ్బులు మళ్ళీ బ్యాంక్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ లో వెళ్లే అవకాశం ఉంది, సేవింగ్స్ అకౌంట్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు బ్యాంక్స్ కి ఏదైతే కష్టాలను మీరు వింటూ వచ్చారో ఆ కష్టాలు కమింగ్ టైమ్స్ లో మనకి బెటర్ గా అయ్యే అవకాశం నాకైతే బ్యాంకింగ్ స్పేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఇది నేను మార్కెట్ అనాలిసిస్ లో యాడ్ చేస్తున్నాను. బికాస్ న్యూస్ టాపిక్ లో చెప్పాను అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, అది మేబీ మీరు మిస్ అయిపోవచ్చు. అది కూడా ఏదో
చిన్న టాపిక్ లే అని. బట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎవరైనా ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు కూడా ఫోకస్ చేయనట్లయితే మీరు వాటి మీద ఒక కన్ను వేయడం తప్పు కాదు. నేనైతే యాక్సిస్ బ్యాంక్ ని, ఐసిఐసిఐ బ్యాంక్ ని, కొటాక్ ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మొదటి వరుసలో పెడతాను. ఇప్పుడు చెప్పిన వరుసలోనే ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం మీకు పెద్ద రీసెర్చ్ డేటా నేను షేర్ చేసేలేదు. లిటిల్ కామన్ సెన్స్ మనం అప్లై చేస్తే ఇన్వెస్టర్స్ అందరిలో కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటున్నప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తుందని చూస్తే బ్యాంక్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది కదా. దీంతో కమింగ్ టైమ్స్ లో బెటర్ డేటా డిపాజిట్స్ పరంగా, కాసా పరంగా, వీటన్నిటి పరంగా మెట్రిక్స్ ఇప్పటి వరకు ఏదైతే సఫర్ అవుతూ వచ్చిందో మార్కెట్, అది బెటర్ అయ్యే అవకాశంలా అనిపిస్తుందా మీకు? లేదా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పోనీ నాతో మీరు విభేదించినా పర్లేదు, కానీ ఒక హెల్దీ డిస్కషన్ లా ఉంటుంది. మీరు కూడా సేమ్ లైన్ లోనే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చూస్తున్నారా, ఆర్ మీరు ఇంకేదైనా డిఫరెంట్ ఒపీనియన్ తో ఉన్నారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. వెల్, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇన్ఫాక్ట్ అది కూడా బెటర్ గా వచ్చింది. సో బెటర్ గా వచ్చింది కదా, మరి మార్చ్ లో వడ్డీ రేట్లు కట్ ఏదైనా ఉంటుందా అంటే ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా మార్చ్ లో వడ్డీ రేట్లు కట్ చేయరు. మేలో కూడా చేసే అవకాశం లేదు. జూన్ లోనే రేట్ కట్ ఉండే అవకాశం ఉంది. దానికి ముందు కానీ ఏ రేట్ కట్ వచ్చినా సరే మార్కెట్స్ కి మంచి పాజిటివ్ గా మనం చూడాల్సిన అంశం. కానీ మన ఇండియన్ మార్కెట్స్ కి మాత్రం రేట్ కట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. నేనైతే ఏప్రిల్ లో అండ్ నెక్స్ట్ జూన్ లో ఈ రెండు మీటింగ్స్ లోను రేట్ కట్ నైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ లో కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మనకి రేట్ కట్ ఉంటుందని. బికాస్ మన దగ్గర జరుగుతున్న డేటా పాయింట్స్ దానికి సహకరిస్తున్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, గ్రోత్ ప్రొజెక్షన్స్ కానివ్వండి, అండ్ రీసెంట్ గా లిక్విడిటీ మెజర్స్ పరంగా అండ్ ఆర్బీఐ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్, వీటన్నిటిని మనం ప్యారలల్ గా కంబైన్ చేసి చూసినప్పుడు రేట్ కట్ ఇవ్వకుండా ఉండడానికి స్ట్రాంగ్ లాజిక్ ఆర్బీఐ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. కాబట్టి ఏప్రిల్ లో అండ్ జూన్ లో నేనైతే రేట్ కట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెల్, కమింగ్ టు ద బిగ్ బాయ్స్, ఎఫ్ఐఎస్ఓ యాక్టివిటీ నిన్న కొంత సెటిల్డ్ గానే 1600 crores సెల్లింగ్ దగ్గర కనిపించింది. 2000, 3000, 4000 crores లేదు. అండ్ ఇవాళ ఎలాంటి డేటా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ 6:30, 6:40, 6:50, ఈవెన్ 7 o'clock వరకు కూడా వెయిట్ చేస్తున్నాను. కొన్నిసార్లు డేటా వస్తుందేమో అని. అదేమో 7:45, 8 o'clock వస్తుంది. సో అలా వస్తే నేను మీకు ఆ డేటా వెంటనే మీకు మన కామెంట్ సెక్షన్ లో కూడా ఇచ్చేస్తాను. మీకు క్లారిటీ వస్తుంది. లేదు, నేను అప్లోడ్ చేసే పాయింట్లు ఎప్పుడు వచ్చినా నేను అప్లోడ్ ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి ఎడిట్ చేసి రెండర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికైనా ప్రయత్నిస్తాను. హోప్ మీకు మొత్తం మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అంతా కూడా అందించానని. ఇలా ఇంత కంటెంట్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకి ఇలా తీసుకురావడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఈ పాయింట్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ట్రేడర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆర్ ఈవెన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎఫ్ఎన్ఓ లో ట్రేడింగ్ చేయాలంటే ఒక ఎగ్జామ్ లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని, అంటే వాళ్ళ సూటబిలిటీని సెబీకి తెలియజేయాల్సి ఉంటుందని. బికాస్ రోడ్ మీదకి మనం వెహికల్ ని తీసుకువెళ్తే సైకిల్ కాకుండా బైక్ కానీ, కార్ కానీ, ఇంకే వెహికల్ ని తీసుకువెళ్ళినా అసలు ఆ వెహికల్ ని డ్రైవ్ చేయడానికి అండ్ ఆ వెహికల్ లో ఉంటున్న మొత్తం ఆప్షన్స్ అన్ని తనకి తెలుసా లేదా అని టెస్ట్ చేసి తర్వాత కదా తనని అలో చేస్తారు. అలానే ఎఫ్ఎన్ఓ అనేది రిస్కీ సెగ్మెంట్ కాబట్టి బిగినర్స్ చిన్న మొత్తంలో క్యాపిటల్ ని తీసుకువెళ్ళి కూడా అక్కడ నష్టపోకూడదు. అంటే వెళ్తున్న ప్రతి ఒక్కరికి అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ లో ఏవే ఉంటాయి, రిస్క్ తెలుసా, మేబీ హెడ్జింగ్ అంటే ఏంటి, అండ్ ఒకవేళ కాల్ సెల్ చేసి హెడ్జ్ అంటే ఏది బై చేయాలి, ఏది సెల్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అందులో ఉన్న గీక్స్ కానివ్వండి, ఇతర పారామీటర్స్ అన్నిటి పరంగా టీటా డిగే అన్నిటి పరంగా ప్రాబబులీ ఒక ఎగ్జామ్ లా కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసేలా, దీని బ్రోకరేజ్ సంస్థలన్నీ కూడా నియంత్రించేలా సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు కమింగ్ టైమ్స్ లో ఈ రూల్ ని సెబీ వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నట్టయితే డేటా కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. రికార్డ్ స్థాయిలో ఎస్ఐపి స్టాపేజ్ రేషియో పెరిగిందని, 123% కి ఎస్ఐపి స్టాపేజ్ రేషియో వెళ్ళిందనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 122% కదా, జనవరిలో అది 109%, అంతకుముందు 83%, అంతకుముందు 79%. ఇలా చూసుకుంటే నవంబర్ నుంచి ఏదైతే సెప్టెంబర్ పీక్ అయిందో అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా మార్కెట్ పెరగకుండా పడుతూ ఉండడం స్లోగా ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అయితే పెంచుతుంది. ఎస్ఐపి స్టాపేజ్ అంటే ఏంటి, ఎవరెవరైతే కొత్తగా ఎస్ఐపీలు చేస్తూ ఉంటారో వాళ్ళతో కంపేర్ చేస్తే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఎస్ఐపీలని ఆపేస్తున్నారన్నది ఎస్ఐపి స్టాపేజ్ కిందకి వెళ్తుంది. అంటే కొత్త వాళ్ళు 100 మంది దగ్గరగా ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు 80 మంది ఆపేస్తుంటే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో 80 ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళు బయటికి అధికంగా వెళ్ళిపోతున్నట్లు 122% ఆఫ్ న్యూలీ ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ ఇక్కడ మనకి డేటా ద్వారా క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మార్కెట్ పానిక్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళని ఇంపాక్ట్ చేసిందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి మన వాళ్ళలో కూడా చాలా మంది ఎస్ఐపీలను అయితే ఆపారు. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా అడిగాను మన వాళ్ళు ఎవరైనా ఎస్ఐపీలని ఆపారని. చాలా మంది అయితే ఆపాం. ఎస్, మార్కెట్ పడుతుంది కదా, స్టెబిలైజ్ అయ్యాక డబ్బులు పెడతామని. ఇంకొంతమంది అయితే నేను అసలు ఆపలేదు, నేను అలా కంటిన్యూ చేసుకొని వెళ్తున్నాను. ఇలా మన వాళ్ళలోనే కొంత డిఫరెన్స్ ఎస్ఐపి రిలేటెడ్ గా
కనిపిస్తుంది. కాబట్టి ఎంటైర్ ఇండస్ట్రీలో కూడా క్లియర్ గా ఈ రీసెంట్ మంత్స్ లో బాగా పడుతూ ఉండడం, ఎస్ఐపి లో అయితే చేంజ్ వస్తూ ఉంది. బట్ నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటుంది ఒకటే, లాజికల్ గా చూస్తే బాగా పడుతున్నప్పుడే మనం ఎస్ఐపి చేయడం ద్వారా మనం పెడుతున్న డబ్బులకి ఎక్కువ యూనిట్లు అంతకు ముందుతో పోలిస్తే వస్తాయి. అప్పుడే కదా మనకి యావరేజ్ జరుగుతుంది. సో కాబట్టి అన్నెసెసరీగా మార్కెట్ ని టైం చేయాలని ప్రయత్నించద్దు, పర్టికులర్ గా ఎస్ఐపి కేసులో. ఎందుకంటే అది లంసం కాదు కాబట్టి ఆ చిన్న అమౌంట్ కూడా బేర్ మార్కెట్ లో టైం టు టైం ఇన్వెస్ట్ అయ్యి మంచి యావరేజ్ ని క్రియేట్ చేస్తుంది మన లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 113 ఎకర్స్ ని వాళ్ళ సోలార్ అండ్ పీవీ అంటే ఫోటో వోల్టిక్ ఈ మాడ్యూల్స్ ఉంటాయి కదా మీకు సోలార్ రిలేటెడ్ గా, వీటి కోసం సెక్యూర్ చేసుకున్నారని, వేఫర్స్ ని యూజ్ చేసి సోలార్ సెల్స్ అండ్ పీవీ మాడ్యూల్స్ ని తయారు చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బూస్ట్ చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన ఎస్సీసీ వాళ్ళు అదానీ వాళ్ళకి, పర్టికులర్ గా గౌతమ్ అదానీ గారికి అగైనెస్ట్ గా గతంలో ఆరోపణలు చేశారు కదా, తను లంచాలు ఇచ్చి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని యుఎస్ ఇన్వెస్టర్స్ ని మోసం చేశారని. బట్ ఇప్పుడు తను ఇండియన్ సిటిజన్ కాబట్టి, ఇండియాలో ఉంటున్నారు కాబట్టి మరి యుఎస్ లో ఉంటున్న వాళ్ళు తన మీద ఎలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు? దీనికి హేగ్ కన్వెన్షన్ ఆన్సర్ చేస్తుంది. హేగ్ కన్వెన్షన్ ప్రకారం కొన్ని కంట్రీస్ అన్ని ఒక ఒప్పందాల్లో ఉంటాయి. ఏ కంట్రీలో ఏం జరుగుతున్నా ఇంకొక కంట్రీ దానికి సంబంధించి సహాయం చేయాలి. కాబట్టి లా మినిస్ట్రీ, మన కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటున్న ఈ లా మినిస్ట్రీ గుజరాత్ కోర్ట్ ని గౌతమ్ అదానీ గారికి యుఎస్ వాళ్ళకి సంబంధించిన సమన్స్ ని సర్వ్ చేయండి అని లా మినిస్ట్రీ డైరెక్ట్ చేస్తున్నట్టు బోత్ ఫర్ గౌతమ్ అదానీ గారు అండ్ తన నెఫ్యూ అయిన సాగర్ అదానీ గారికి ఇద్దరికి కూడా ఇది సర్వ్ అవుతాయని. బట్ ఈ ఎంటైర్ కేసు అంతా కూడా న్యూయార్క్ సంబంధించిన ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లో రన్ అవుతుంది. బట్ ఈ హేగ్ కన్వెన్షన్ ప్రకారం ఈ లీగల్ ప్రాసెస్ లో ఇండియా కూడా హెల్ప్ చేయాలి. కాబట్టి ఈ సమన్స్ ఇండియా తరపు నుంచి గుజరాత్ కోర్ట్ నుంచి కూడా అదానీ వాళ్ళకి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో అదానీ గారి రెస్పాన్సిబిలిటీకి ఎలా ఉంటుంది లీగల్ గానీ. ఫ్రెండ్స్ ఇది మీరు జాగ్రత్తగా వినాలి, దీంట్లో మీకు చాలా విషయాలు అయితే తెలియబోతున్నాయి. బ్లాక్ స్టోన్ అని మీరు వినే ఉంటారు కదా, చాలా షార్ట్స్ అండ్ ఈవెన్ పెద్ద వీడియోస్ కూడా దీని మీద క్రియేట్ చేస్తుంటారు చాలా క్రియేటర్స్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంపెనీ, చాలా కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేస్తూ ఉంటుందని. వీళ్ళు ఇండియా గురించి ఏం చెప్తున్నారు అనే దాంతో పాటు ఒక కంపెనీలో భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెడుతూ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బట్ దాని అన్నిటికంటే ముందు ఇండియా గురించి ఏం చెప్తున్నారో చూడండి. ట్రంప్ టారిఫ్ల్ని సరిగ్గా ట్యాకిల్ చేసే పొజిషన్ లోనే ఇండియా ఉందని అండ్ రియల్ ఎస్టేట్ ప్రకారంగా ఇండియా రిలేటెడ్ గా వీళ్ళు టెరిఫిక్ గా ఫీల్ అవుతున్నారని అండ్ కమింగ్ టైమ్స్ లో ఎంటైర్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా స్ట్రాంగ్ గా పెరగబోతుందని, $100 బిలియన్ దగ్గరగా పోర్ట్ఫోలియోని ఇండియాలోనే బిల్డ్ చేయాలని బ్లాక్ స్టోన్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు వాళ్ళ సీఈఓ అయిన స్టీఫెన్ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ కు వెళ్దాం. కోల్టే పాటేల్ ఉంది కదా, ఇది ఒక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీ. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీంట్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు కేవలం 14.3% అక్వైర్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ప్రైమరీగా, అది కూడా 400 కోట్లు పెట్టి. బట్ అది నిజం కాదు. వీళ్ళు కోల్టే పాటేల్ కి సంబంధించి 400 crore పెట్టి 14.3% తో పాటు ప్రమోటర్స్ దగ్గర నుంచి ఇంకొక 25% అండ్ ఫర్దర్ గా ఓపెన్ ఆఫర్ ద్వారా కూడా, ఎందుకంటే ప్రమోటర్స్ దగ్గర నుంచి కూడా 25% కొనేసి ఇది ఒక 14% అయితే సుమారుగా 40% వాటా వెళ్తుంది. ఓపెన్ ఆఫర్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. దీంతో ఓపెన్ ఆఫర్ లో ఇంకొక 26% వాటా, టోటల్ గా చూస్తే 66% దగ్గరగా వాటాని 329 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు అక్వైర్ చేస్తూ ఉండడం. సుమారుగా కోల్టే పాటిల్ లో ఇప్పుడు చూస్తున్నట్టు మీరు అఫీషియల్ గా డేటా చూస్తున్నట్టు కేవలం 400 కోట్లు కాదు, అన్ని కరెక్ట్ గా జరిగితే సుమారుగా 1800 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా, కొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అవుతూ ఉంది. జస్ట్ మనకి 400 crores అనేలా 14% అనేలా ఉంటున్నది. ఒక పార్ట్ ఆఫ్ ద డేటా అఫీషియల్ గా కమ్యూనికేట్ అవుతున్నది. బట్ కమింగ్ టైమ్స్ లో ఇంకా ఫర్దర్ గా డబ్బులు పెట్టి మొత్తానికి 66% దగ్గరగా ఇప్పుడు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 14.3%, నెక్స్ట్ ప్రమోటర్స్ దగ్గర నుంచి ఇంకొక 25%, తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా ఇంకొక 26%, టోటల్ గా ఇలా 66% దగ్గరగా వాటాను ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తూ ఉండడం. మరి మీకు అనిపించచ్చు కదా, మరి ఏంటి ఇవాళ పెద్దగా పెరగలేదే స్టాక్, మరి మీరేమో అంత గట్టిగా చెప్తున్నారు అంటే. ఫ్రెండ్స్, మార్కెట్ లో అప్డేట్ వచ్చేదానికి ముందే న్యూస్ లీక్ అయిపోతుంది కదా, మరి ఎవరికి తెలుసు ముందుగానే. కానీ రీసెంట్ టైమ్స్ లో వరుసగా పెరుగుతూనే సుమారుగా 40% రికవర్ అయిపోయింది. రీసెంట్ గా పడింది కదా, ఆల్మోస్ట్ 42% దగ్గరగా పడింది. అక్కడి నుంచి ఆ లో లెవెల్స్ నుంచి మళ్ళీ 40% దగ్గరగా 38% దగ్గరగా రికవర్ అయ్యింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్డేట్ ఇలా బ్లాక్ స్టోన్ వాళ్ళ అక్వైర్ చేస్తున్నారని. అండ్ బ్లాక్ స్టోన్ వాళ్ళకి ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్ లో రెసిడెన్షియల్ కాకుండా రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ ఉంది వాళ్ళకి ఫుట్ ప్రింట్. ఎంబసీ ద్వారా ఇండియా బుల్స్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా రియల్ ఎస్టేట్ లో, బట్ అవన్నీ కమర్షియల్ స్పేస్ లో అన్నమాట. ఇండియా బుల్స్ రిలేటెడ్ కానివ్వండి, ఎంబసీ రీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కమర్షియల్ స్పేస్. బట్ ఇది ఫస్ట్ టైం రెసిడెన్షియల్ స్పేస్ రియల్
ఎస్టేట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టు. అండ్ పర్సనలీ నాకు తను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దానికంటే ఇండియా రిలేటెడ్ గా చేసిన ఈ స్టేట్మెంట్స్ మనం లాంగ్ టర్మ్ థీమ్ స్టాక్ మార్కెట్ పరంగా ఇండియాలో గ్రోత్ ఉంటుందని ఏదైతే అనుకుంటూ వస్తూ ఉంటామో వాటిని బలపరుస్తుంది. అండ్ ఇక్కడ చెప్తున్నది చిన్న వ్యక్తి కాదు, బ్లాక్ స్టోన్ ని నడుపుతున్న వ్యక్తి, కాబట్టి ఇది జాగ్రత్తగా వినమని ఫస్ట్ నుంచి చెప్పాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, మైనింగ్ రిలేటెడ్ గా మనకు గుర్తొచ్చినప్పుడు మన దేశాల్లో కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా నిలిచిపోతాయి. అందులో జార్ఖండ్ రాష్ట్రం ఒకటి. వాళ్ళు అక్కడ ప్రభుత్వం వాళ్ళు కోల్ అండ్ ఐరన్ ఓర్ రిలేటెడ్ గా సెస్ నైతే పెంచారు, ట్యాక్స్ నైతే పెంచారు. కోల్ రిలేటెడ్ గా పర్ టన్ కి 150 రూపీస్ సెస్ ని పెంచుతున్నారు. ఇది కోల్ ఇండియాని ఇంపాక్ట్ చేస్తుంది. ఐరన్ ఓర్ రిలేటెడ్ గా సెస్ ని 300 రూపీస్ పర్ టన్ ని పెంచారు. ఇది ఎన్ఎండిసి, సెయిల్ వీటిని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ వీటిని రా మెటీరియల్ గా వాడుకుంటున్న ఇండస్ట్రీస్ దీని కారణంగా ఇంపాక్ట్ అయితే పొందుతాయి. ప్రైస్ పాస్ ఆన్ జరుగుతుంది కదా, కోల్ ఇండియా వాళ్ళు కానీ ఎన్ఎండిసి, సెయిల్ వీళ్ళందరూ ప్రైస్ పాస్ ఆన్ చేస్తారు కాబట్టి ఎంటైర్ అదంతా కూడా సప్లై చైన్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్, వాటెక్ వాబాగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 360 క్రోర్స్ విలువ చేసే వాటర్ ట్రీట్మెంట్ ఆర్డర్ ని గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఐఓసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి పొందినట్టు. 360 క్రోర్స్ అన్నాను కదా, అందులో 340 క్రోర్ ఆర్డర్ ఏమో గెయిల్ దగ్గర నుంచి వచ్చింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD ఎఫ్లూయెంట్ రీసైకిల్ ప్లాంట్ రిలేటెడ్ గా పాట్నాలో యూపీలో ఎస్టాబ్లిష్ చేయబోతున్న ప్లాంట్ రిలేటెడ్ గా. వెరస్ 20 క్రోర్ మాత్రం ఒక రిపీట్ ఆర్డర్ ఫ్రమ్ ఐఓసి వాళ్ళ దగ్గర నుంచి లభించింది. అక్కడ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వాళ్ళ పానిపట్ రిఫైనరీలో వీళ్ళు వర్క్స్ చేస్తారని ఐఓసి వాళ్ళ కోసం వాటెక్ వాబాగ్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేశారు. అలాగే LNT వాళ్ళు కూడా డీసానిలేషన్ ప్లాంట్ సౌదీ అరేబియా రిలేటెడ్ గా ఆర్డర్స్ గెలుచుకున్నారని. ఇది కూడా వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గానే, కంపారిటివ్లీ కొంత లార్జ్ సైజ్ ఆర్డర్. వీళ్ళు ఎప్పుడు కూడా మాకు ఇన్ని కోట్లకు ఆర్డర్ వచ్చిందని ఎప్పుడు మెన్షన్ చేయరు. సిగ్నిఫికెంట్ ఆర్డర్ అని, లార్జ్ ఆర్డర్ అని, మేజర్ ఆర్డర్ అని, మెగా ఆర్డర్ అని, అల్ట్రా మెగా ఆర్డర్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ లార్జ్ అని మెన్షన్ చేశారు కాబట్టి లార్జ్ అంటే ఇక్కడ కింద మెన్షన్ ఉంది చూడండి, 2500 నుంచి 5000 కోట్ల ఆర్డర్ అనమాట. సో LNT వాళ్ళు ఇది ఒక కోడ్ లా పైన ఏం మెన్షన్ చేశారో మనం కిందకు వచ్చి ఎన్ని వేల కోట్ల ఆర్డర్ ఉండొచ్చు అని చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, జెన్సోల్ రిలేటెడ్ గా చూడండి, 600 క్రోర్స్ వీళ్ళు రైజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. 400 క్రోర్స్ ఏమో ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ FCCB అంటారు కదా, వాటి ద్వారా ఇంకొక 200 కోట్లేమో వారెంట్స్ ఇష్యూ ద్వారా, ప్రమోటర్స్ కి ఇష్యూ చేసే వారెంట్స్ ద్వారా రైజ్ చేస్తారంటున్నారు. అండ్ ఇలా వచ్చిన డబ్బులతో వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటారని, ఇదే కదా మెయిన్ ఇష్యూ వీళ్ళకి. సో ఆ డెట్ ని తగ్గించుకుంటారని, నెట్ డెట్ జీరో స్టేటస్ కి వెళ్ళడమే వీళ్ళ గోల్ అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళ ప్రమోటర్స్ కి ఏ వాల్యూలో ఇస్తున్నారని చూస్తే 560 రూపీస్ పర్ షేర్ లో. స్టాక్ స్ప్లిట్ ఎలాగో 1:10 అప్రూవ్ చేసింది కాబట్టి బోర్డ్, దానికి తగ్గట్టు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ అయితే ధర అయితే తగ్గుతుంది. బట్ ఇప్పుడుంటున్న ధరకే చూస్తున్నాం. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 213% అధిక ధర పెట్టి ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం కంపెనీ గ్రోత్ అండ్ ఫ్యూచర్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ కుంటున్న నమ్మకమే అని జెన్సోల్ వాళ్ళైతే చెప్తున్నారు. మరి మార్కెట్ అది నమ్మిందా అంటే ఇవాళ కూడా 5%, 5% దగ్గరగా పడింది కాబట్టి స్టిల్ ఇంకా మార్కెట్ లో కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవ్వట్లేదు. ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఎక్కడ వచ్చిందంటే ఆ రేటింగ్ ఏజెన్సీస్ బయటకు వచ్చి వీళ్ళు లోన్ తీసుకోవడానికి ఇచ్చిన డాక్యుమెంట్స్ రాంగ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రమోటర్స్ ఒక ఇంటిగ్రిటీ మీద క్వశ్చన్ వెళ్ళింది. మరి వాళ్ళ మీద ఎందుకు వీళ్ళు ఇంకా ఏం యాక్షన్స్ తీసుకోలేదో అర్థం కావట్లేదు. మరి చూడాలి ఈ ఫండ్ రైజింగ్ ఎలా ముందుకు వెళ్తుందని. నెక్స్ట్, HPL ఎలక్ట్రిక్ వాళ్ళకి 369 crore 90 lakhs విలువ చేసే స్మార్ట్ మీటర్ ఆర్డర్ లభించిందని అప్డేట్ చేశారు. అలాగే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్, BEL వాళ్ళు 2463 crores విలువ చేసే ఆర్డర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి గెలుచుకున్నారని. అశ్విని రాడార్స్ రిలేటెడ్ గా దీని బోత్ BEL అండ్ DRDO వాళ్ళు కలిసి డెవలప్ చేశారు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 17,030 crores కి వెళ్ళిందని ఇలా BEL వాళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి 21 crore 45 lakhs విలువ చేసే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించిందని, ఇది నెక్స్ట్ 5 months లో కంప్లీట్ చేస్తారని. ఇలా వస్తున్న రిపీట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తో వీళ్ళ ఎక్స్పోర్ట్ ప్రెసెన్స్ పెరుగుతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ రీసెంట్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు డెరివేటివ్స్ రిలేటెడ్ గా బిగ్ షాక్ నే ఇచ్చారు కదా. నేను సడన్ గా చూసుకున్నా, గత 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉంటున్న ఇష్యూ మాకు రీసెంట్ గా తెలిసిందని. ఇలా ఏ బ్యాంక్స్ లో ఉన్నాయో ఇంకా ఏమేమి రిపోర్ట్ అవ్వలేదో అని అనుమానం వచ్చిన RBI వాళ్ళు ఇండస్ట్రీ వైడ్ గా రివ్యూ డెరివేటివ్ పొజిషన్స్ రిలేటెడ్ గా ఎలా ఉందో వెరిఫై చేస్తారని రివ్యూ చేయబోతున్నారని కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక బ్యాంక్ ఇప్పుడు RBI రివ్యూకి వెళ్తుంది కాబట్టి ఎవరైనా దాచిపెట్టాలని ఇప్పటి వరకు ప్రయత్నించినా ఇప్పుడు బయటకు వస్తాయి అవి. పాసిబిలీ బిగ్ బ్యాంక్స్ లో అలా జరిగే అవకాశం తక్కువ. బట్ స్టిల్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఈ ఇష్యూని ఫైండ్ అవుట్ చేయడానికి 7 నుంచి 8 సంవత్సరాలు పట్టింది కాబట్టి మిగిలిన బ్యాంక్స్ కూడా అలాంటివి ఏమైనా ఫైండ్ అవుట్ చేసుంటే ఇప్పటి వరకు బయటకు చెప్పకపోయింటే మాత్రం RBI వాళ్ళు రివ్యూ అయ్యేంత వరకు కాదు, రివ్యూకి ముందే బయటకు వచ్చి ఇండస్ఇండ్ బ్యాంక్ లా అప్డేట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏం లేదంటే మాత్రం బ్యాంకింగ్ సిస్టమ్ లో RBI వాళ్ళ రివ్యూ కొంత క్లారిటీని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ సినారియో తర్వాత చాలా మంది బ్యాంకింగ్ స్పేస్ మీద కొంత అనుమానం పెట్టుకున్నారు, ఎవరెవరు ఇంకా దాచారని. ఈ RBI రివ్యూ ఏంటంటే
ఒక క్లారిటీ, ఒక సర్టిఫికేషన్ లా ఏ ఇష్యూ లేదని ఇన్వెస్టర్స్ కి భరోసాని కూడా బ్యాంకింగ్ స్పేస్ పై పెంచుతుంది. నెక్స్ట్ గత నెలలో ఫిబ్రవరి మంత్ లో మార్కెట్ బాగా పడింది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైం లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఏ స్టాక్స్ లో కొత్తగా ఎంట్రీ తీసుకున్నాయి అవి టాప్ న్యూ ఎంట్రీలో ఉంటుంది, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోయాయి టాప్ కంప్లీట్ ఎగ్జిట్ లో ఉంటుంది. ఆల్రెడీ ఉంచి వాటిలో వాటాని పెంచుకున్నవి టాప్ ఎడిషన్స్ లోను, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండి వాటా దాంట్లో ఫర్దర్ వాటాని తగ్గించుకోవడం, కొంచెం సెల్ చేయడం అవి టాప్ రిడక్షన్స్ లోను. అండ్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ ఒక టాప్ హోల్డింగ్స్ కూడా మీకు ఈ లిస్ట్ లో కనిపిస్తాయి. కొత్త ఎంట్రీస్ రీసెంట్ గా మార్కెట్ పడినప్పుడు కొత్తగా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవుతున్నవి ఫోర్స్ మోటార్స్, స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇండియా సిమెంట్స్, గార్డెన్ రీ షిప్ బిల్డర్స్, మిడ్ క్యాప్ లో ఏమో రైల్ వికాస్ కనిపిస్తుంది, కంప్లీట్ ఎగ్జిట్ శ్యామ్ మెటాలిక్, సవిత ఆయిల్ టెక్నాలజీ, క్రిస్టల్ కంపెనీస్ లో కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఉండి ఫర్దర్ గా వాటాని పెంచుకున్న దాంట్లో క్లియర్ గా బ్యాంకింగ్ స్పేస్ కనిపిస్తుంది. అండ్ కేన్స్ టెక్నాలజీ, బిఎస్సి ఇవి కూడా కనిపిస్తున్నాయి లిస్ట్ లో. రిడక్షన్స్ లో ఐటీ కంపెనీస్, ఏఎంసీ కంపెనీస్, డిక్సాన్ అండ్ కొన్ని ఫార్మా కంపెనీస్ పేర్లు కనిపిస్తున్నాయి. అండ్ టాప్ హోల్డింగ్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. వెరాస్ మ్యూచువల్ ఫండ్ వైడ్ గా చూడాలనుకుంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీల్లో కొత్తగా పొజిషన్స్ ని తీసుకుంది, ఏ కంపెనీస్ ని కంప్లీట్ గా ఎగ్జిట్ అయింది, ఆల్రెడీ ఉన్న దానికి ఏ కంపెనీలో వాటాని పెంచుకుంది, ఆల్రెడీ ఉన్న వాటికి ఏ కంపెనీస్ లో వాటాని తగ్గించుకుంది, వాళ్ళ టాప్ హోల్డింగ్స్ లార్జ్ క్యాప్స్ లో ఏంటి, మిడ్ క్యాప్స్ లో ఏంటి, ఈ డేటా కూడా ఇక్కడ మీకు నేను స్క్రీన్ ముందు పెడుతున్నాను. చాలా నేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని డేటాని గమనించడానికి ప్రయత్నించండి. గత సంవత్సరంలో హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా డేటా థెఫ్ట్ కొంత అయిందనేలా మనకి వార్తలు అయితే వచ్చాయి కదా, దాని రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్టర్నల్ గా కొంతమందిని పెట్టి వీళ్ళ ఐటీ సిస్టమ్స్ ని స్ట్రెంథన్ చేసి ఎక్కడ ఇష్యూ జరిగిందని సార్ట్ అవుట్ చేశారని, ఏదైతే డేటా కొంత పార్ట్ ఆఫ్ ద డేటా థెఫ్ట్ గురైందో దాన్ని అడ్రస్ చేశారని, అండ్ ఏ డేటా అయితే బయటకు వెళ్ళిందో అది వీళ్ళ బిజినెస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపించదనేలా హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మెజారిటీ ఆఫ్ మెట్రిక్స్ కూడా స్క్రీన్ ముందు పెడితే మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని ఈ డేటాను పెడుతున్నాను. పాయింట్ ఏంటంటే వీళ్ళు పీబీ హెల్త్ కేర్ లో 696 crores పెట్టి 33% దగ్గరగా వాటాను ఎక్వైర్ చేస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ చేశారు. వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ కదా, మరి వీళ్ళెందుకు హెల్త్ కేర్ బిజినెస్ లోకి వెళ్తున్నారని మార్కెట్ లో భయాలతో లాస్ట్ 2 రోజుల నుంచి స్టాక్ లో 10% దగ్గరగా ఫాల్ కనిపించింది. అంటే వేరే బిజినెస్ లోకి డబ్బులు వెళ్తూ ఉండడం, అది ఫ్యూచర్ లో ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో ఇన్వెస్టర్స్ కి క్లారిటీ లేనప్పుడు ఇలాంటి అవుట్కమ్స్ మనకి స్టాక్ ప్రైస్ లో కనిపిస్తాయి. ఈవెన్ జొమాటో రిలేటెడ్ గా కూడా బ్లింకిట్ ని అక్విజిషన్ చేస్తున్నప్పుడు మార్కెట్ కి అదేమాత్రం నచ్చలేదు. వీళ్ళుంటున్నది ఫుడ్ డెలివరీ, అదేమో క్విక్ కామర్స్, రెండింటికి సింక్ ఎలా అవుతుంది, ఎందుకు అన్నెసరిగా దాంట్లో పెడుతున్నారు డబ్బులని మార్కెట్ నెగిటివ్ తీసుకుంది. బట్ అక్కడైతే ప్రూవ్ అయింది ఆ ఇన్వెస్ట్మెంట్ మంచి వాల్యూని క్రియేట్ చేసిందని. బట్ వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూని క్రియేట్ చేస్తుంటే స్ట్రీట్ అప్రిషియేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ కి అది నచ్చకే ఇప్పుడు పడింది అండ్ ఫర్దర్ గా కూడా లేదు అంటున్నప్పుడు స్టాక్ దాన్ని బ్యాడ్ గానే తీసుకుంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.